రాజధాని అమరావతి నిర్మాణం కోసం జీవీఎంసీ నిధులను మళ్లిస్తున్నారని తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ ఆరోపించారు. దీనివల్ల టిట్కో ఇళ్లు నిర్మించిన కాంట్రాక్టర్లకు చెల్లింపులు ఆగిపోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఫలితంగా పేదలకు చెందాల్సిన 2 లక్షలకు పైగా టిట్కో ఇళ్లు పూర్తి కాకుండా జాప్యం జరుగుతోందని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ప్రజలు ఎన్నో ఆశలతో గెలిపించుకున్న కూటమి ప్రభుత్వంలో వారికి అన్యాయం జరుగుతోందని, దీనిని తాను ప్రజాస్వామ్యబద్ధంగానే ఎదుర్కొంటానని చెప్పారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తనపై వ్యక్తిగత కక్షతో దాడికి పాల్పడ్డారని, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. ఏదైతే నా పైన దాడి జరిగిందో అది ప్రభుత్వానికి ఒక కలంకితం మనవి చేస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం పాలన సరిగ్గా లేదని చెప్పడానికి ఉదాహరణే ఆ ఘటన నుంచి మనవి చేస్తున్నాను. మరి నేనేమి భయపడే రకం కాదు, ముండోడు రాజు కంటే బలవంతుడు. అందువల్ల డెఫినెట్గా రామ్ ఇలాంటి తాటాటి చెప్పలు భయపడే రకం కాదు రాము. అందువల్ల డెఫినెట్గా నేను గాంధీజీ మార్గంగా నేను ధర్మపోవడం చేయబోతున్నాను. నేను ఎక్కడ ఆ వీడియో ఫుటేజ్ చూసినట్లయితే నేను ఎక్కడ వాళ్ళని దుర్భాష ఆడటం కానీ వాళ్ళపై నేను దాడి చేయటం కానీ ఏమీ జరగలే, శాంతియుతంగా వివరించాను. అందువల్ల డెఫినెట్గా న్యాయమే గెలుస్తుంది. అందువల్ల డెఫినెట్గా పల్లా శ్రీనివాస్ పై ఇది దాడి చేయించిన ప్రధాన కారకుడు పల్లా శ్రీనివాసరావు. ఎందుకంటే నేను ఢిల్లీలో ఆయన పైన సిబిఐకి హోమ్ మినిస్టర్కి ఫిర్యాదు చేశానని చెప్పి వ్యక్తిగత కక్షతో నన్ను హతమార్చాలని చూశారు. అందువల్ల మిస్టర్ పల్లా, నువ్వు చంపాలనుకుంటే చచ్చివాడిని కాదు, భగవంతుడు డిసైడ్ చేస్తాడు. ఎవరు పోతారో భగవంతుడు డిసైడ్ చేస్తారు. అందువల్ల నేను మాత్రం న్యాయపరం చేయబోతున్నాను. ఎఫ్ఐఆర్ కట్టించాలి. పల్లా చేసి అటువంటి మర్డర్ కేసు ఇది డెఫినెట్గా ఎంతటి వారైనా సరే ఆ దుమ్మిలో ఆ రోజు వీడియో ఫుటేజ్ నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు ఫుటేజ్ తెప్పించుకోవాలి, మీడియాకు విడుదల చేయాలి. ముఖ్యంగా మీడియా మిత్రులపై కూడా దాడి చేశారు. అక్కడ ప్రైమ్ 9 ఛానల్ రిపోర్టర్ అర్జున్ రావు చెవు లెఫ్ట్ ఇయర్ పనిచేయట్లేదు అంటే ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఒక తప్పుని ప్రశ్నిస్తుంటే చంపేస్తాము అనే క్లియర్ కట్గా ఇచ్చారు. మరి జగన్ పాలనలో ఇలాంటి దాడులు ఎప్పుడు జరగలే, కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు తప్ప దాడులు జరగలే. మరి ఇదేంటో అర్థం కావట్లేదు. అందువల్ల నేనేం భయపడే రకం కాదు, నేను డెఫినెట్గా ధర్మయుద్ధం చేయబోతున్నాను. న్యాయమే గెలుస్తుంది మనం చేస్తాను. నెంబర్ 2, 2017లో టిడ్కో ఇల్లు 2,68,000 ఇల్లు ఆ రోజు మంజూరు చేశారు. ₹1,00,000 కట్టారు, మిగతా అమౌంట్ బ్యాంకు రుణాలు ఇప్పించారు. మరి ఈవేళ బ్యాంక్ ఈఎంఐ ₹3,000 అవుతుంది. మరి ₹1,00,000 వడ్డీ, ₹2,000 వడ్డీ, ₹5,000 భారం పడుతుంది. పోనీ ఇల్లు ఇచ్చారంటే ఇల్లు ఇవ్వలేదు. మరి ఇల్లు ఇవ్వకుండా ఆ పేద ప్రజల మీద భారం మోపుతుంది ప్రభుత్వం. మరి గత 5 ఏళ్ళు జగన్ పాలనలో ఇల్లు గురించి పట్టించుకోలేదు. మరి ఆ ఇల్లు అప్పుడే 8 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ ప్రభుత్వం 11 నెలలు అయినా సరే దాని మీద దృష్టి సారించలేదు. అమరావతి మీద దృష్టి పెడుతున్నారు తప్ప మనం ఇచ్చిన 2,65,000 మీద కమిట్మెంట్ ఏం చేసామని ఇప్పుడు లోడ్ చేయట్లేదు. దానివల్ల 10,72,000 మంది ఇబ్బంది పడుతున్నారు కుటుంబం చొప్పున వేసుకుంటే. మరి ప్రభుత్వం ముందు దీనిపైన దృష్టి సారించని కోరుతున్నాను. అమరావతి నేను వ్యతిరేక కాదు, అమరావతిని డిమాండ్ చేసింది నేను వైజాగ్ నుంచి. అమరావతి కావాలి మన రాజధాని. ఇప్పుడు అక్కడ అమరావతి ఇప్పుడు నిర్మించకపోతే ఏం నష్టం వచ్చేది లేదు, మెలిగా చేయొచ్చు. దాని ముందు ఇక్కడ జీవీఎంసీ నిధులు కూడా డైవర్ట్ చేసి అమరావతి డైవర్ట్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ డబ్బు ఇవ్వట్లేదు. ఆ పనులు పూర్తి చేయాలంటే కాంట్రాక్ట్ డబ్బులు ఇస్తే ముందు రారు. అందువల్ల కాంట్రాక్ట్ల ముందు డబ్బులు క్లియర్ చేసి ఆ 2,68,000 కుటుంబాలకి ఇల్లు ఇచ్చేలా చూడమని చెప్తున్నా. దీనికి టైం బాగుంది చెప్పండి, డిమాండ్ చేస్తాను. విష్ణుకుమార్ గారు చెప్పినట్టు మీరు చెప్పారు మేము ఈఎంఐ కడతాను, ఇప్పుడు దాకా మీరు ఈఎంఐ కట్టలేదు. అందువల్ల ఇప్పుడు బివి రామ్ తెలుగుదేశం పార్టీ అభిమానిగా, చంద్రబాబు అభిమానిగా మన మే 12 3 గంటలకు చనిపోయాడు. అందువల్ల ఈ కొత్త జీవితంలో నేను ప్రజలకు అంకితం చేయబోతున్నాను. ప్రభుత్వం ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ ఉండాలి. మీరు ఫెయిల్ అయ్యారు. ఇంకా బివి రామ్ ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ ఉండబోతున్నాడు. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని చైతన్యం చేయబోతున్నాడు. మన హక్కుల గురించి నేను పోరాటం చేయబోతున్నాను. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ఒక నూతన అధ్యాయం రాయబోతున్నాను. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఆ ఎంక్వైరీ పై ఘటన చేసి నిజంగా మీ ప్రభుత్వం దమ్ము చిరుస్తుంటే ఎంక్వైరీ చేసి దోషులు ఎంతవరైనా శిక్షించమని కోరుతున్నాను. జై హింద్.